స్టార్టప్ ఇదొక సౌత్ కొరియన్ కామెడీ డ్రామా ఫిలిం రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై చాయ్ జాంగ్ ఆల్. ప్లాట్ ఏంటంటే టాయ్ కిల్ టీనేజ్ వయసులో స్కూల్కి వెళ్ళను, నాకు నచ్చినట్లు ఉంటా అని వాళ్ళమ్మతో గొడవపడి బయటకు వచ్చేస్తాడు. బయటికి వచ్చేసిన తర్వాత తనకి ఏం చేయాలో తెలియక రెస్టారెంట్లో వర్క్ చేస్తాడు. టైకిల్ ఫ్రెండ్ కూడా ప్రైవేట్ లోన్ ఏజెన్సీలో వర్క్ చేస్తారు. మరి వాళ్ళ ఇద్దరి లైఫ్ ఎలా ఉండబోతుంది? మా డాంగ్ సియోక్ అసలు టైకిల్ లైఫ్ లోకి ఎలా వచ్చాడు? టైకిల్ తన లైఫ్ ని లీడ్ చేయడంలో సక్సెస్ అయ్యాడా లేదా? ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ ని ఎలా స్టార్ట్అప్ చేశారు అనేది మిగిలిన కథ. ఇంకా మూవీ చూడొచ్చా అంటే ఎస్, డెఫినెట్లీ వర్త్ వాచ్ అనే చెప్తాను. సినిమా అయితే చాలా బాగుంది. చూస్తున్నంతసేపు కొరియన్ మూవీ చూస్తున్నట్లు లేదు, మన తెలుగు మూవీ చూస్తున్నట్లే ఉంది. సినిమాలో కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. ఫోర్సబుల్ కామెడీ కాకుండా సిచ్యువేషన్ కి తగ్గట్లే ఉన్నాయి. మూవీ స్టార్టింగ్ 10 minutes కొంచెం స్లోగా ఉంటుంది, తర్వాత నుంచి మూవీ బాగుంటుంది. ఇంకా మా డాంగ్ సియోక్ ఎంట్రీ నుంచి అయితే మూవీ ఇంకా జోష్ అందుకుంటుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే బాగున్నాయి. మా డాంగ్ సియోక్ ఉన్నాడు అని ఎక్కువ యాక్షన్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఫ్యాన్ ట్రీట్ అయితే ఉంది. అతని నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆల్మోస్ట్ సాటిస్ఫై చేసినట్లే. మా డాంగ్ సియోక్ గురించి చెప్పనవసరం లేదు. అతని ఫ్యాన్ బేస్ కొరియాలోనే కాదు, ఇండియాలో కూడా ఉంది. మిగిలిన యాక్టర్స్ కూడా ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్స్ లో వాళ్ళు బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సింప్లీ సూపర్. తెలుగు డబ్బింగ్ బాగుంది. న్యూడ్ సీన్స్ అయితే ఏమీ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా రన్ టైం 1 hour 41 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 3.8/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.